హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకటం. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో మనకందరికీ తెలిసిందే కలకత్తాలో జరిగిన దారుణమైన సంఘటన గురించి. అండ్ ఆ కేసులో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా న్యాయం జరగాలని మనం అందరం కూడా కోరుకుంటాం. ఎందుకంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని మనకు అందరికీ తెలిసిందే. ఎంత ఆలస్యం అయితే అంత లేట్ అవుతుంది న్యాయం జరగడం, మనకు అందరికి ఐడియా ఉంది ఆ విషయంలో. అయితే ఇక్కడ బేసిక్గా పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు అంటే ఈ కేసు జరిగింది, ఈ ఇన్సిడెంట్ జరిగింది ఆగస్టు 9వ తారీఖున. సో ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అవుతున్నట్టుగా, పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించిన పరిశోధన కొలిక్కి వస్తున్నట్టుగా అనిపించట్లేదు అనమాట. సో ఏదో ముందుకెళ్తుంది, బ్రేక్ పడుతుంది అన్నట్టుగానే ఉంది ఈ కేసు పరిస్థితి అయితే మాత్రం. సో ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళేలా కనబడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ కేసుని సుమోటో కాగ్నిజెన్స్ కింద తీసుకుంది. అంటే సుప్రీంకోర్టే నేరుగా ఈ కేసుని అయితే ఇన్వెస్టిగేట్ చేయబోతుంది. అంటే లైక్ యూనో ఈ కేసుని కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో తీసుకొని వాళ్ళే ఈ కేసు మొత్తాన్ని కూడా కంప్లీట్గా ముందుకెళ్లే విధంగా చూడబోతున్నారు. సో దీని గురించి ఇంకా కంప్లీట్ కంట్రోల్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే అఫ్ కోర్స్ కలకత్తా హైకోర్టులో కూడా ఉంటుంది కొంత కంట్రోల్, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. అండ్ వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో ఇన్వెస్టిగేషన్ అయితే చేయిస్తున్నారు. వాళ్ళు కూడా ఈ కేసుని అయితే వాళ్ళ ముందు ఉంచారు, డిస్కస్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు కూడా మాట్లాడతారు. బట్ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. సో చాలా పెద్ద స్థాయిలోకి వెళ్ళింది అనమాట కేసు అయితే. అండ్ ఈ కేసు కోసం అని చెప్పి 3 జడ్జిల బెంచ్ని అయితే క్రియేట్ చేశారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్, అంతేకాకుండా జస్టిస్ జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రా, ఈ 3 జడ్జిలతో కూడిన ఒక బెంచ్ని అయితే క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించిన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. యాక్చువల్గా ఆగస్టు 13 వరకు ఇది కలకత్తా పోలీసుల చేతుల్లోనే ఉండేది. బట్ వాళ్ళు సరిగ్గా చేయట్లేదని చెప్పి అక్కడ హైకోర్టు దాన్ని సిబిఐకి అప్పచెప్పిన విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. సో అలా కేసు సిబిఐకి అయితే ట్రాన్స్ఫర్ అయింది. బట్ ఆగస్టు 13న అది సిబిఐకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఇప్పటికీ ఈ కేసుకి సంబంధించి ఒక క్లారిటీ రావట్లేదు. అంటే ఒక పర్సన్ని ప్రస్తుతానికైతే అరెస్ట్ చేశారు, సంజయ్ రాయ్, అంతవరకు బాగానే ఉంది. బట్ డెఫినెట్గా ఈ కేసులో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనే క్లారిటీ అయితే అందరికీ ఉంది, చాలా మందికి ఉంది. ఈ కేసులో మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అండ్ యూనో గ్రూప్గా వచ్చి మానభంగం చేశారు. అండ్ దీంట్లో చాలా మంది పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రిన్సిపల్ కానీ వేరే పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. సో ఇవన్నీ తెలుస్తూ ఉంది మనకి. సో ఇవన్నీ తెలుస్తున్నా కూడా ఎందుకో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు అనిపించట్లే. స్టేట్ గవర్నమెంట్ అయితే కామెడీ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. స్టేట్ గవర్నమెంట్ తెలిసిందే, చెప్పాను కదా ఆల్రెడీ మొన్నటి వీడియోలోను వెస్ట్ బెంగాల్ హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అన్నీ ఆవిడే, మమతా బెనర్జీ గారు. ఆవిడ వచ్చి నిరసనలు తెలియజేస్తుంది ఆవిడ. ఇంకేమంటాం ఆవిడకి. సో ఇంకా బేసిక్గా మనలో చాలామంది ఒకప్పుడు ఏమని చెబుతూ వచ్చేవారంటే పవర్లో అంటే లైక్ ఇప్పుడు పాలిటిక్స్లో పవర్లో చాలామంది ఉమెన్ కనుక ఉన్నట్టయితే మహిళలకు సేఫ్టీ పెరుగుతుంది, మహిళలకు రక్షణ పెరుగుతుంది, మహిళలకు న్యాయం జరుగుతుంది, మహిళలకు మంచి జరుగుతుంది, ఇలా చెప్పేవారు కదా. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఒక మహిళ అయినా కూడా ఆవిడ ఒక మహిళకి న్యాయం చేయలేకపోతుంది. దట్టు మోస్ట్ వరస్ట్ పార్ట్ ఏంటంటే ఆవిడ కనీసం 10 లక్షల రూపాయల కాంపన్సేషన్ నేను ఇప్పించగలను అంటుంది ఆవిడ. వాళ్ళ నాన్న చెప్పుతో కొట్టినట్టే మాట్లాడాడు ఆల్మోస్ట్ మమతా బెనర్జీ. నిజంగా ఏ చెప్పుతో కొట్టాలో కూడా అర్థం కావట్లే. వాళ్ళ నాన్న నిజం అన్నారు ఆయన. ఇప్పుడు నేను ఇప్పటివరకు నా పిల్లల్ని ఏదైతే పని చేసుకుంటూ పెంచానో ఇక మీదట అలాగే పని చేసుకుంటాను. ఇప్పుడు నాకు కొన్ని వేల మంది కూతుర్లు ఉన్నారు. ఇంకా ఆవిడ ఇలా మాట్లాడటం అనేది అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. నా కూతురిని ఎవరైతే ఇలా చేశారో వాళ్ళకి శిక్ష విధించిన తర్వాత వాళ్ళకి అంటే చంపడం అని నేరుగా ఆయన చెప్పకపోయినప్పటికీ కూడా ఇంకా ఆల్మోస్ట్ అందరి కోరిక అదే ప్రస్తుతానికి. ఇప్పుడు దిశ ఇన్సిడెంట్లు ఎలాగైతే చంపారో అలాగే చంపాలి అన్నట్టుగా చాలా మందికి అయితే ఉంది. కొంతమందికి ఏమో కాళ్ళు చేతులు తీసేసేయండి, మిగతావన్నీ అలా ఉంచండి, బతకనివ్వండి అలా అలాగా. అంటే ఈ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఇస్తే తప్ప వాళ్ళు అంటే భారతదేశంలో మిగతా వాళ్ళకి భయం పుట్టదు. అది ఏదైనా ఇలాంటిది ఏదైనా చేస్తే మనకి ఇలాగ అవుద్దేమో అనే భయం పుట్టదు. సో అలాగే బతకనివ్వాలి, కానీ చచ్చిన శవంలా ఉండాలి. సో ఇలాంటి శిక్షలు వేయండి, ఇదే కోరుకుంటున్నారు చాలా మంది. సో వాళ్ళ నాన్న అయితే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళందరినీ ఉరి తీయాలన్నట్టుగానే కోరుకుంటున్నారు వాళ్ళ నాన్నగారు అయితే మాత్రం. సో వాళ్ళని ఉరి తీసిన తర్వాత అప్పుడు కాంపెన్సేషన్ కోసం ఆలోచిస్తాము, అప్పటి వరకు అయితే మేము ఆలోచించమని చెప్పారు ఆయన. సో అదనమాట పరిస్థితి. సో ఇంకా ఆవిడేమో అక్కడ వరస్ట్గా బిహేవ్ చేస్తోంది. ఇంకా ఇంకొక పక్క ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకో నాకు అర్థం కావట్లే. అంటే మణిపూర్ విషయంలో రెస్పాండ్ కాలేదంటే ఒక అర్థం ఉందబ్బా. ఎందుకు మణిపూర్ అనేది 2 కమ్యూనిటీస్ మధ్య జరుగుతున్న ఇష్యూ అది. సో ఆ ఇష్యూ మీద ఒకవైపు ఇమీడియట్గా స్టాండ్ తీసుకోవడం అనేది కుదరదు. దానికి
కొన్ని చర్చలు జరపాలి, దానికోసం కొన్ని కొత్త రూల్స్ తీసుకురావాలి, కొన్ని కొత్త లాస్ తీసుకురావాలి, ఇట్లాంటివి చాలా ఉంటాయి అక్కడ. సో దాని గురించి ఇమీడియట్గా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. అండ్ ఎలక్షన్స్ తర్వాత అమిత్ షా వెళ్ళారు, మాట్లాడారు, అదంతా కూడా ఓకే. సో మణిపూర్ గురించి రెస్పాండ్ అవ్వలేదన్నా కూడా ఒక అర్థం ఉంది. ఇది బేసిక్గా ఒక అమ్మాయికి న్యాయం జరగాల్సిన విషయం. అండ్ ఈ పర్టికులర్ పాయింట్లో కేవలం అమ్మాయి అనే కాకుండా డాక్టర్గా కూడా ఉంది. ఇప్పుడు ఇండియాలో 60% ఆఫ్ డాక్టర్స్ ఆర్ ఉమెన్స్. ఇప్పుడు అది మెయిన్ పాయింట్. అండ్ డెంటిస్ట్రీలో 68%, నర్సెస్లో అయితే 85% లేడీసే ఉన్నారు. సో వీళ్ళందరూ సేఫ్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాట్ ఆల్ మెన్ ఆర్ వరస్ట్, అందరు మగాళ్ళు చెడ్డవాళ్లే అని నేను అన్నాను. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగేదైతే ఖచ్చితంగా మగాళ్ళ వల్లే కదా. సో ఇప్పుడు 100 మంది పనిచేస్తున్న చోట 85 మంది ఆడవాళ్ళు నర్సులు ఉండి 15 మంది మగవాళ్ళు అంటే మేల్ నర్సెస్ అయినట్టయితే, మిగతా వాళ్ళు ఫిమేల్ నర్సెస్ అయినట్టయితే, ఈ 15 మందిలో ఒక్కడు చాలు కదా మొత్తం అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి, భయపడడానికి. ఈ 15 మందిలో ఆ ఒక్కడు రాంగ్ పర్సన్ ఉన్నా కూడా 85 మంది ఆడవాళ్ళు భయపడాల్సి ఉంటుంది. బట్ ఆ ఒక్క రాంగ్ పర్సన్కి కూడా వణుకు పుట్టేంతటువంటి కఠినమైన చట్టాలు మన దగ్గర కనుక ఉన్నట్టయితే, కఠినమైన పనిష్మెంట్స్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది. సో అది దాని గురించి పట్టించుకోవాలి. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు. నాకు అర్థం కావట్లేదు ఈ విషయం. చాలా చాలా వరస్ట్ థింగ్ ఇది. బేసిక్గా వాళ్ళు విధించే ట్యాక్సెస్కి, వాళ్ళు ఇచ్చే గవర్నెన్స్కి అసలు నిజంగా సంబంధం. అంటే ఇండియాలో ట్యాక్స్ పేయర్స్ చాలా తక్కువ, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ చాలా తక్కువ. కాకపోతే ఏంటంటే మనం వాడే ప్రతి దాని మీద ఇప్పుడు జిఎస్టీ ఉంటుంది కదా. హోటల్కి వెళ్ళి తిన్నా జిఎస్టీ, బట్టలు కొన్నా జిఎస్టీ, బంగారం కొన్నా జిఎస్టీ, ఏది కొన్నా జిఎస్టీ ఉంటుంది కాబట్టి సో మనం ఎలాగో ట్యాక్స్ పేయర్సే. సో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ భారతదేశంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ట్యాక్స్ పేయర్సే, జిఎస్టీ కడుతున్నారు అందరూ కూడా. ఇంతకుముందు సేల్స్ ట్యాక్స్ అనో, సర్వీస్ ట్యాక్స్ అనో, ఏంటి ఇంకోటనో సెపరేట్గా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చేసేసారు మొత్తం. ఓకే, నో ఇష్యూ. బట్ అందరూ పే చేస్తున్నారు. సో వాళ్ళు విధించే ట్యాక్స్లకి, వాళ్ళు ఇచ్చేసి గవర్నెన్స్ అండ్ సర్వీసెస్కి అసలు సంబంధం ఉండట్లే. ఏమనంటే ఎకానమీ బూస్టప్ అంటారు. ఎకానమీ బూస్టప్ పీపుల్ సఫర్ అవుతున్నప్పుడు ఎకానమీ బూస్టప్ అయ్యి ఏం లాభం? సరే, వాళ్ళు ఎటు పట్టించుకోవట్లే. ఇట్లాగా గవర్నమెంట్లు సరిగ్గా ఇన్వాల్వ్ కావట్లే. సో మనకి ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్ ఉందంటే ఇప్పుడు ఈ కేసులో సుప్రీంకోర్టు దీన్ని సుమోటో కాగ్నిజెన్స్ కింద తీసుకోవడమే. సో అది కొంచెం బెటర్ థింగ్ అని చెప్పొచ్చు. బట్ డెఫినెట్గా ఏమో నా పాయింట్ ఏంటంటే, అంత పెద్ద పర్సన్ ఎస్ఎస్ఆర్ సుశాంత్ సింగ్ రాజ్పూత్, తనకే న్యాయం జరగలే. వీళ్ళకి న్యాయం చేస్తారంటారా? అంటే బాగా హై లెవెల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కదా దీంట్లో. సో అక్కడ నాకు డౌట్గా ఉందన్నమాట సిచ్యువేషన్. సో యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం వీళ్ళు రేపు అంటే ఆగస్టు 20వ తారీఖున సుప్రీంకోర్టులో ఈ కేసు అయితే హియరింగ్ వస్తుంది. అండ్ 21వ తారీఖున కలకత్తా హైకోర్టులో 2 రిపోర్ట్స్ రాబోతున్నాయి. ఒకటేమో అంటే హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇప్పుడు బేసిక్గా ఒక 70 మంది దాకా వచ్చి దాడి చేసి వీళ్ళందరినీ కూడా చెల్లాచెదురు చేసి మొత్తం అన్ని ధ్వంసం చేసి, ఇంకా సెమినార్ హాల్లో కూడా ధ్వంసం చేయడానికి ట్రై చేశారు కదా చాలా. సో వాళ్ళకు కొంతమందిని అరెస్ట్ చేశారు కదా. సో దాని గురించి మాకు అంతమంది వస్తున్నట్టుగా మాకేం తెలియదు, 7,000 మంది పీపుల్ అక్కడ గ్యాదర్ అవుతున్నట్టుగా కూడా మాకు క్లారిటీ లేదని పోలీసులు చెప్తే హైకోర్టు నమ్మలే. సో అందుకని హైకోర్టు ఏం చేసిందంటే పోలీసులకి అలాగే హాస్పిటల్ అథారిటీ వాళ్ళకి కూడా ఆ హాస్పిటల్ యొక్క ట్రూ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటే వాళ్ళ తాలూకా కార్యకలాపాలు ఏవైతే ఉంటాయి వాటి గురించి ప్రతిదీ కూడా మైన్యూట్ డీటెయిల్ కూడా మిస్ చేయకుండా పూర్తి స్థాయిలో రిపోర్ట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి పోలీసులకి సెపరేట్గా, హాస్పిటల్ వాళ్ళకి సెపరేట్గా చెప్పారు. సో ఇద్దరు కూడా చెరొక రిపోర్ట్ అయితే ఇస్తారు. సో ఆ రిపోర్ట్లు బట్టి అండ్ తర్వాత మళ్ళీ అది సిబిఐ వాళ్ళు ఆ రిపోర్ట్స్ ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 రిపోర్ట్స్ అంటే వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఏముంది, వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏముంది, ఆ హాస్పిటల్లో ఏముంది, ఇంకేమో మిస్ అయ్యాయి. సో వీటిని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇంకన్నీ చేసిన తర్వాత అక్కడ ఫర్దర్గా ఇంకేం జరుగుతుందనేది తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ హాస్పిటల్ మీద చాలా రూమర్స్ ఉన్నాయి, వాళ్ళు ఏవో చేస్తున్నారు, అక్కడ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నడుస్తుంది, తర్వాత ఆర్గాన్స్ రిలేటెడ్గా కూడా కొన్ని నడుస్తున్నాయి, లైంగిక వేధింపులు ఉన్నాయి, ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి కదా మనకి. సో వాటి గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఈ రిపోర్ట్లు వీటన్నిటిపై స్టడీ చేసినట్టయితే. బట్ ఏదైనా కూడానబ్బా ఏమో, నాకు ఒకటి చెప్తా చూడండి, మన దేశంలో న్యాయ వ్యవస్థ అనేది 100% పర్ఫెక్ట్గా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక 50% పనిచేస్తుంది అంతే. అది కూడా కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి పనిచేస్తుంటుంది. ఇప్పుడు పోనీ మన న్యాయ వ్యవస్థ కరెక్ట్గా పనిచేద్దామన్నా కూడా మానవ హక్కుల సంఘాలు వచ్చి మీద పడతా ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు మాట్లాడరు. జనరల్గా బేసిక్గా ఎవరైనా ఇప్పుడే మాట్లాడాల్సి ఉంటుంది, కానీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడరు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో నిందితులు ఎవరో తెలిసిందబ్బా, ఒక 10 మంది ఉన్నారు అనుకుందాం. 10 మందిని కూడా పోలీసులు లేపేశారు. మొత్తం లేపేస్తే అట్లా ఎట్లా చంపేస్తారు వాళ్ళని చెప్పి వచ్చి పోలీసుల మీద, గవర్నమెంట్ మీద కేసులు వేస్తారు. దిశ విషయంలో అదే కదా జరిగింది. దిశ ఇన్సిడెంట్లో అదే జరిగింది.
స్టూపిడ్ పీపుల్ ఆర్ దేర్. మనం ఒక స్టూపిడ్ సొసైటీలో బ్రతుకుతున్నాం మనం. అందువల్ల ఏంటంటే న్యాయం చేద్దామన్నా కూడా వాళ్ళకి ఎక్కదు. వాళ్ళకు కూడా ఎందుకు వచ్చిందిరే మళ్ళీ తర్వాత ఈ తలనొప్పులు వస్తాయని. దిశలో ఏం జరిగిందో మనకు తెలుసు. సజ్జనార్ గారిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆర్టీసీలో ఎందుకు వేసారో మనకు తెలుసు, అన్నీ తెలుసు మనకి. ఎందుకు ఇట్లాంటి పంచాయతీలు వస్తాయని ఏం చెప్తాం ఇంకా. అలాగే ఉంది సొసైటీ. సో ఇది పరిస్థితి. చూడాలి. ఇదైతే కొంచెం పాజిటివ్ మూవ్ అని చెప్పొచ్చు, కానీ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కాకపోతే ఒక్కటే నమ్మకం ఏంటంటే ఈ డివై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన కొన్ని సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకుంటారు. ఆయన అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా కొంచెం కాంట్రవర్సీ అవుతుంటాయి. మొన్న రిజర్వేషన్స్ కోసం తీసుకున్న డెసిషన్ కానీ, లేదంటే అంతకుముందు తీసుకున్న డెసిషన్లు కానీ, అంటే ఈ అయోధ్య రామ మందిరం కోసం ఇవన్నీ కూడా కొన్ని సెన్సేషనల్ డెసిషన్స్ ఉంటాయి అనమాట. అయోధ్య రామ మందిరం దీని కాదేమో, ఏమో నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ సారీ. బట్ డెఫినెట్గా ఈయన మన రిజర్వేషన్స్ గురించి తీసుకున్నది అయితే మాత్రం బాగా సెన్సేషన్ అయింది. సో ఇట్లాగా డెఫినెట్గా ఆయన కూడా చాలా గట్టిగానే ఆలోచించి కొంచెం డిఫరెంట్గానే డెసిషన్ తీసుకుంటారు. అందరి నిర్ణయాలకి ఈయన నిర్ణయానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆయన నిర్ణయం చాలా పవర్ఫుల్గా కూడా ఉంటుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎలాగైనా సరే ఆ అమ్మాయికి న్యాయం జరగాలని అయితే కోరుకుందాం. మరి ఇంకా సరే ఏం చేస్తాం మరి. ఇంకా మనవంతు మనం చేయగలిగేది ఒకటేనబ్బా, ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకోవడం అంతే. ఇంకా చూద్దాం ఎప్పటికి జరుగుతుందో. సో అది గైస్, ఇది వీడియో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంటే లైక్ చేయండి, నేను అడగలేకపోతున్నా. ఏం లైక్ చేస్తారులేండి ఇట్లాంటి వాటిని. ఏదో బాధగా ఉంటుంది కదా. రాఖీ రోజు ఎట్లా అంటే బాధాకరమైన విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మనం స్వాతంత్ర దినోత్సవం రోజు అంతే, ఇప్పుడు కూడా అంతే. ఇంకా రాఖీ పండుగ జరుపుకునేది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో అలాంటి ఒక సిస్టర్కి ఇలా అయ్యింది, ఏం చెప్తాం ఇంకా. సో అది పరిస్థితి. సో అందుకే గైస్, నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి. అండ్ ఎప్పటివరకు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసి ఉంచుకోండి. ఎందుకంటే ఈ కేసు రిలేటెడ్గా ఫర్దర్గా ఏ అప్డేట్స్ వచ్చినా కూడా నెక్స్ట్ మినిట్ వీడియోలు వేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. సో మాక్సిమం అది గైస్ మరి పరిస్థితి. సో దాట్స్ గైస్. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, మెక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.